హాయ్ హలో మీ అందరి కోసం నేను ఒక మంచి కథని తీసుకొచ్చేసాను. శ్రమజీవి అంటే ఎవరో మీ అందరికీ తెలిసే ఉంటుంది. కష్టజీవి అన్నా కూడా ఎవరో తెలిసే ఉంటుంది. అదేనండి, చిన్న ప్రాణుల్లోకి అతి చిన్న ప్రాణి ఎవరు? చీమ. చీమే కష్టజీవి, తెలుసా మీకు అందరికీ? అంత శ్రమజీవి అంటే చీమే. అయితే నాకు తెలిసినంత మటుకు చీమ అంతే. అనగనగా ఒక అడవిలో ఒక చీమ ఉండేది. చాలా కష్టపడి రోజు తన రెక్కలు ముక్కలయ్యేలాగా, అంటే చీమలు అంటే చూస్తూనే ఉంటారు జనరల్గా, ఎక్కడో అక్కడ గోడల దగ్గర లేకపోతే బయటనో అలా మోసుకెళ్తూనే ఉంటాయి కదా, వరుసగా క్యూలో క్రమబద్ధంగా. వాటిని బట్టి కూడా క్రమశిక్షణ నేర్చుకోవచ్చు అంటారు. మనం ఎలా క్రమశిక్షణగా ఉండాలో చీమలను బట్టి తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు అంటూ ఉంటారు కదా. అలా ఈ చీమ కష్టపడి తన ఆహార పదార్థాన్ని సంపాదించి దాచిపెడుతూ ఉండేదన్నమాట. రోజు ఆ చీమ అడవిలోకి చెట్లెక్కి చెట్ల మీద ఉన్న పళ్ళని తింటూ అక్కడ పువ్వుల్లో ఉన్న తేనెని స్వీకరించి దానిని పట్టుకుని వెళ్తూ అలా తన పుట్టలోకి అన్ని ఆహార పదార్థాలను తీసుకెళ్ళి దాచుకుంటూ ఉండేది. ఒకరోజు కుందేలు బాగా ఎండగా ఉంది. ఆ ఎండలో చీమ ఆహార పదార్థాలను మోసుకెళ్తోంది. ఒక కుందేలు అటుగా వెళ్తూ చెట్టు దగ్గర కూర్చుని ఈ చీమ చేసే పనులన్నీ చూస్తూ ఉంది. అప్పుడంగా కుందేలు, ఏం చీమబావా, ఇక నీకు అలుపనేదే రాదా ఏంటి? తెగ కష్టపడిపోతున్నావు, తెగ మోసుకెళ్ళిపోతున్నావు, ఇవన్నీ ఏం చేస్తారు? పొట్టంతా నింపుకోవడమే కదా, హాయిగా ఉన్నదాంతో తినేసి పడుకోక పుట్టలో ఎందుకు బావా నీకు కష్టం అని అడుగుతుంది. అప్పుడు చీమ అని నిట్టూర్పుగా నవ్వి, ఏం చెప్పమంటావు బావా, నీకులా సుఖపడే యోగం మాకుండద్దు. మాకు దేవుడు ఇంతే ఇచ్చాడు. పైగా నేనా నీ కంటికి కనపడినటువంటి జంతువుని. నేను ఎంతని మోసుకెళ్ళిపోతాను, నువ్వైతే 2 చేతులతో ఓ పెద్ద బంతి అంత ఆహారాన్ని మోసుకెళ్ళగలవు. అయినా మీకు ఎప్పుడు పడితే అప్పుడు ఆహారం దొరుకుతుందిలే అని అంటుంది. అవును, మరి మాకు కావాల్సినంత ఆహారం పొట్ట నిండా తినేసి పడుకుంటాం, మళ్ళీ ఎప్పుడైనా ఆహారం కావాలంటే వెంటనే వెళ్ళి తెచ్చుకుంటాం. మీకు అలా కాదుగా, నీ చేతికి ఇంత పిసరు పడుతుంది, దాన్ని పట్టుకెళ్ళి లోపల దాచుకోకపోతే నీకు కడుపే నిండుతుంది, రోజు ఎలా గడుస్తుంది అని ఎగతాళిగా మాట్లాడుతుంది. అది విన్న చీమ, అవునవును, అది నీకు తొందరలో తెలుస్తుందిలే అని చెప్పి వెళ్ళిపోతుంది. అలా కొన్ని రోజుల తర్వాత పెద్ద వర్షము, గట్టి గాలులు వీస్తాయి. అడవిలోని చెట్లన్నీ వర్షాలతో తడిచిపోయి అడవంతా నీళ్లతో నిండిపోతుంది. అప్పుడు చీమ హాయిగా పుట్టలో ఉండి తను తెచ్చుకున్న ఆహార పదార్థాలన్నీ ఒక గుట్టగా పోసిన చోట అన్ని చీమలు చేరి అవి తింటూ కొంచెం కొంచెంగా తింటూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. కానీ కుందేలుకు మాత్రం అలా కాదు. అడవంతా తెగ గాలిస్తుంది, ఎక్కడా ఆహారం దొరకదు. ఆ చెట్టు మించి ఈ చెట్టు మీకు వెళదామన్నా కూడా తనకేమో ఎగరే శక్తి లేదాయే. ఒక గుహలో దాక్కుని ఆ వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తూ, ఏ సింహం అయినా తినేస్తుందేమో, ఏ పులైనా వచ్చి చంపేస్తుందేమో అని భయపడిపోతూ అలా ఉండిపోతుంది. బాగా నిస్సత్తువుగా అయిపోతుంది. ఆహారం సంపాదించుకోవాలంటే బయటికి వెళ్ళడానికి లేదు కదా, దానికి ఎక్కడికి బయట ఆహారం దొరకక నిస్సత్తువుగా అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలో తెలియక బాధపడుతుంది. వర్షం మెల్లగా తగ్గుముఖం పడుతుంది. అప్పుడు చీమలన్నీ బయటకు వస్తాయి. చీమ ఆహార పదార్థాల కోసం వెతుకుతుండగా కుందేలు గుహలో నిస్సత్తువుగా స్పృహ తప్పి ఉండడం చూస్తుంది. గబగబా చీమ ఒక ఆకుతో తన తోటి చీమలతో కలిసి నీళ్లు తీసుకొచ్చి ఆ కుందేలు మొహం మీద జల్లుతాయి. అప్పుడు లేచి, కుందేలు, చాలా నీరసంగా ఉంది బావా, ఏ ఆహారము దొరకటలేదు, ఇక్కడికి 6 రోజుల నుంచి వర్షాలే సరిపోయాయి, నాకు తినడానికి తిండి లేక నిస్సత్తుగా ఉంది అని నీరసంగా మాట్లాడుతుంది. అలాగా, ఉండు ఇప్పుడే వస్తాం అని చెప్పి చీమలన్నీ కలిసి అవి మొయ్యగలిగే అంత బరువు గల ఒక పండుని తీసుకుని వచ్చి కుందేలుకి ఇస్తాయి. ఇది మాత్రమే మొయ్యగలం బావా, మేము నీకులాగా పెద్ద బంతంత ఆహారాన్ని తెచ్చి ఇవ్వలేము కదా, మేము చిన్న ప్రాణులం, అందుకే నీకు చిన్న పండు తీసుకొచ్చాను, తిను బావా అని అంటుంది.
ఈ అడవిలో ఈ వర్షంలో ఇప్పటిదాకా నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఈ పండైనా తెచ్చినందుకు కృతజ్ఞతలు. నిన్ను ఎగతాళి చేసినందుకు క్షమించు బావా. ఆహారాన్ని సంపాదించుకుని నువ్వు దాచుకుంటుంటే నేను ఎగతాళిగా మాట్లాడాను. ఇప్పుడు నాకు ఆ విలువ ఏమిటో తెలిసింది. నన్ను క్షమించు అంటూ ఆ ఇచ్చిన పండుని తిని తన ఆకలి తీర్చుకుంటుంది. ఇదే నాకు పంచభక్ష పరమన్నాలు. ప్రస్తుతానికి నేను బయటికి వెళ్ళలేను కదా అని చెప్పి అంటుంది. ఆ తర్వాత బుద్ధి తెచ్చుకుని తను కూడా ఎప్పటికప్పుడు ఆహారం సంపాదించుకోవడమే కాక మిగిలిన ఆహారాన్ని దాచుకోవడం మొదలు పెడుతుంది. చూశారు కదా పిల్లలు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ని మ్రోగించండి. ఓకేనా? బాయ్.